హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూస్తున్న వీడియో ఏమో సుబ్బయ్య గారి హోటల్లో బుట్ట భోజనం ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేద్దాం. అయితే ఈరోజు బుట్ట భోజనం ఆర్డర్ చేసామండి. ఇది ఆల్మోస్ట్ 600 రూపీస్ వర్త్ పడిందండి మనకి. డెలివరీ ఛార్జెస్తో ఒక 680, ఆల్మోస్ట్ 700 రూపీస్ అనుకోండి. దీంట్లో అయితే మాత్రం నాకు వర్త్ అనిపించలేదు అసలు పూర్తిగా. బుట్ట భోజనం ఇంతకు ముందు కూడా మేము చేసాము. ఇది సుబ్బయ్య గారి హోటల్, అది వైజాగ్లో చేసాం. అక్కడ చాలా బాగానే ఉండేది అప్పుడు ఆ టైంలోనే. మరి ఇప్పుడు ఎలా ఉందో తెలియదు. ఒక హల్వా ఇచ్చాడు, ఒక పులిహోర, సాల్ట్ ఒకటి, కందిపొడి ఒకటి, కొంచెం రైస్ ఒకటి ఇచ్చాడు. ఇంకా పాస్తా కర్రీ ఒకటి, ములంకాడ ఆలు కర్రీ ఒకటి, తర్వాత ఒక పులిహోర ఒకటి, ఈ చిప్స్ ఒకటి, వేగపోయిన చిప్స్, పెరుగేమో ఒక 2 ఇచ్చాడు చిన్నవి, దోసకాయ రసం సాంబార్ కామన్గా ఇచ్చాడు. ఇంకా దోసకాయ చట్నీ ఒకటి ఇచ్చాడు. అంతేనండి ఐటమ్స్ అన్నీ. ఒకటి తీసి మీకు చూపిస్తాను చూడండి. అది పాస్తా కర్రీ అండి బాబు. అసలు నేను చూడలేదు అసలు ఎలా ఉంటుంది. ఇంత వర్స్ట్ పాస్తా కర్రీ అనేది నేను ఇంతవరకు టేస్టే చేయలేదు అసలు. నాకైతే మాత్రం ఈ 700 రూపీస్ అనేది వేస్ట్ అనిపించింది. అనవసరంగా ఖర్చు చేసామని అనిపించింది. ఈ 700 పెట్టి మేము ఏ హోటల్లో తిన్నా సరే హ్యాపీగా సాటిస్ఫాక్షన్గా తినచ్చు. ఇక్కడైతే నాకు వర్త్ అనిపించలేదండి. అనవసరంగా ఇప్పుడు డబ్బులు లాస్ అయినాయి అనిపించినాయి. నా ఒపీనియన్ ఇది, నా పర్సనల్ ఒపీనియన్ ఇది. తర్వాత మీ ఇష్టం అది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ రేపు ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్.